Hello everyone, how are you doing? I hope you're all doing well. Firstly, I want to express my gratitude for your patience and understanding as I haven't been able to create videos recently. Unfortunately, I recently experienced the loss of my grandmother, which has been a difficult time for me and my family. So that's why I couldn't make videos. Now, your support means a lot during this difficult time. As I gradually resume creating content on our channel, I appreciate your continued understanding and encouragement. So దట్స్ ఇట్. సో ఎస్ ఇక్కడితో మన ట్రాజడీ అయిపోయింది. ఇంకా టాపిక్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నౌ కమింగ్ టు అవర్ సెషన్. మన సెషన్లోకి వచ్చేస్తే హౌ మెనీ సెషన్స్ వర్ కంప్లీటెడ్? యాక్చువల్లీ ఐ ఫర్గాట్ ఇట్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ ఫర్గాట్ ఇట్. బట్ ది థింగ్ ఈస్ ఆ మర్చిపోయినవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి యూజింగ్ ఆల్ అవర్ కంప్లీటెడ్ స్ట్రక్చర్స్ we are going to have a practice session not only with Prashanti but also with my favorite student Veda. So let's start our practice session. So friends, ఈ సెషన్లో ప్రాక్టీస్ కాస్త డిఫరెంట్గా ఉండబోతుంది. ఎలా అనంటే ఒక సెంటెన్స్ని తీసుకొని మనం ఇప్పటి వరకు అయిన స్ట్రక్చర్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ అసలు ఆ సెంటెన్స్ని ఈ స్ట్రక్చర్స్ అన్నిట్లలో ఎలా చెప్పొచ్చు, ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అనేది మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఐ లాస్క్ హర్, అదే వేదాని నేను తెలుగులో క్వశ్చన్ అడుగుతాను అండ్ షీ విల్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక చిన్న పాస్ ఇస్తాను. యూ కెన్ ఆల్సో ఆన్సర్. ఓకే? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ కాల్ Veda. Veda, please ma. So Veda, could you please introduce yourself to our viewers? Already they have known you, but please. Sure, ma'am. Hello everyone, this is Veda. I'm from Rajahmundry. I had done my graduation. That's all about me. Okay. So Veda, shall we start? Okay, ma'am. Yes. So now I'll ask you questions in Telugu. Okay, na? సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక చిన్న పాస్ తీసుకో ఆన్సర్ ఇవ్వడానికి, ఎందుకంటే దే షుడ్ ఆల్సో ఆన్సర్ రైట్. ఎస్. ఫస్ట్ కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను, దెన్ గ్రాడ్యువల్లీ టఫ్ క్వశ్చన్స్ కి వెళ్తాను. ఓకేనా? ఎస్. షల్ వి స్టార్ట్? ఓకే మ్యామ్. ఆర్ యు రెడీ? ఓకే. ఎస్. ఎస్. నేను ఖాళీగా కూర్చుంటాను, పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటాను. ఐ సిట్ ఐడిల్. ఐ సిట్ ఐడిల్. కాస్త టైం ఇవ్వు, ఒక చిన్న పాస్ ఇవ్వాలి చెప్పడానికి. ఓకేనా? మళ్ళీ ఒకసారి. నేను పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటాను. ఐ సిట్ ఐడిల్. ఓకే. నేను ఖాళీగా కూర్చోను. ఐ డోంట్ సిట్ ఐడిల్. ఓకే. మీరు ఖాళీగా కూర్చుంటారు. యూ సిట్ ఐడిల్. మీరు ఖాళీగా కూర్చుంటారా? డూ యూ సిట్ ఐడిల్? గుడ్. నేను ఫ్యూచర్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటాను. I will sit idle in the future. వెరీ గుడ్. నేను ఫ్యూచర్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చోను. కాస్త పాసివ్, వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి కదా. ఓకే. I won't sit idle in the future. ఓకే. నేను గతంలో ఖాళీగా కూర్చుంటూ ఉన్నాను. I was sitting idle in the past. వెరీ గుడ్. ఓకే. నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోను. I don't interfere in your matters. వెరీ గుడ్. నేను మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను. I interfere in your matters. వెరీ గుడ్. మీరు నా విషయాల్లో జోక్యం చేసుకుంటారా? Do you interfere in my matters? వెరీ గుడ్. అతను చేసుకుంటాడా? Does he interfere in your matters? వెరీ గుడ్. ఓకే. నేను ఫ్యూచర్లో నీ విషయాల్లో జోక్యం చేసుకోను. I won't వెరీ గుడ్. అంతే. ఐ వోంట్ interfere in your matters. ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? సో మీరు నా విషయాల్లో ఫ్యూచర్లో జోక్యం చేసుకోరా? Won't you interfere in my matters? ఇన్ ద ఫ్యూచర్. వెరీ గుడ్. ఓకేనా? సో నేను మూఢనమ్మకాలని నమ్మను. I don't believe in the superstitions. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. ఓకేనా? సో నేను మూఢనమ్మకాలని నమ్ముతాను. I believe in superstitions. వెరీ గుడ్. మా బ్రదర్
మూఢనమ్మకాలని నమ్ముతాడు. My brother believes in superstitions. వెరీ గుడ్. మీ బ్రదర్ మూఢనమ్మకాలను నమ్ముతాడా? Does your brother believe in superstitions? వెరీ గుడ్. నేను ఫ్యూచర్లో మూఢనమ్మకాలని నమ్మను. I won't believe in superstitions. ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? సో నేను ఇంతకు ముందు మూఢనమ్మకాలని నమ్మాను. I believed in superstitions. వెరీ గుడ్. ఇంతకు ముందు నేను మూఢనమ్మకాలని నమ్ముతూ ఉన్నాను. I was believing in superstitions. ఇంతకు ముందు మీరు మూఢనమ్మకాలని నమ్ముతూ ఉన్నారా? Were you believing in superstitions in the past? వెరీ గుడ్. నేను కోపంలో అరిచాను. I shouted in anger. వెరీ గుడ్. నేను కోపంలో అరవలేదు. I didn't shout in anger. వెరీ గుడ్. నేను ఫ్యూచర్లో కోపంలో అరుస్తాను. I will shout in anger. ఇన్ ద ఫ్యూచర్. వెరీ గుడ్. నేను ఫ్యూచర్లో కోపంలో అరవను. టేక్ ఎ పాస్. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు. I won't shout in anger. నేను ఇంతకు ముందు కోపంలో అరుస్తూ ఉన్నాను. I was shouting in anger. వెరీ గుడ్. మీరు ఇంతకు ముందు కోపంలో అరుస్తూ ఉన్నారా? Were you shouting in anger? వెరీ గుడ్. సో నెక్స్ట్, నేను దేవుణ్ణి నమ్ముతాను. I believe in God. నేను అందరినీ గుడ్డిగా నమ్ముతాను. I trust all blindly. వెరీ గుడ్. నేను అందరినీ గుడ్డిగా నమ్మను. I don't trust all blindly. నేను ఇంతకు ముందు అందరినీ గుడ్డిగా నమ్మాను. I trusted all blindly. మీరు ఇంతకు ముందు పర్వాలేదు. ఓకేనా? సో మీరు ఇంతకు ముందు అందరినీ గుడ్డిగా నమ్మారా? Did you trust all blindly? వెరీ గుడ్. ఫ్యూచర్లో నమ్ముతారా? Will you trust all blindly? నేను ఫ్యూచర్లో అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటాను. I will be trusting all blindly in the future. వెరీ గుడ్. ఓకేనా? నెక్స్ట్, నీ పద్ధతి మార్చుకో. Mend your way. నేను నా పద్ధతి మార్చుకోను. I don't mend my way. మీరు మీ పద్ధతి మార్చుకుంటారా? Do you mend your way? ఫ్యూచర్లో మార్చుకోరా? Won't you mend your way in the future? వెరీ గుడ్. నేను నా పద్ధతిని ఫ్యూచర్లో మార్చుకుంటూ ఉంటాను. I will be mending my way in the future. వెరీ గుడ్. ఇంతకు ముందు నా పద్ధతిని మార్చుకుంటూ ఉన్నాను. I was mending my way in the past. వెరీ గుడ్. ఓకే. నేను నా సహనాన్ని కోల్పోయాను. I lost my patience. వెరీ గుడ్. నేను నా సహనాన్ని కోల్పోలేదు. I didn't lose my patience. వెరీ గుడ్. మా బ్రదర్ కోల్పోయాడు. My brother lost his patience. వెరీ గుడ్. నేను ఫ్యూచర్లో నా సహనాన్ని కోల్పోను. I won't lose my patience in the future. మా బ్రదర్ కోల్పోతాడు. My brother will lose his patience in the ఇన్ ద future. ఫ్యూచర్. వెరీ గుడ్. మీరు ఫ్యూచర్లో మీ సహనాన్ని కోల్పోతారా? Will you lose your patience in the future? వెరీ గుడ్. ఇంతకు ముందు నేను నా సహనాన్ని కోల్పోతూ ఉన్నాను. నా గతంలో నేను నా సహనాన్ని కోల్పోతూ ఉన్నాను. I was losing my patience in the past. వెరీ గుడ్. ఓకేనా? ఫ్యూచర్లో నా సహనాన్ని కోల్పోతూ ఉంటాను. I will be losing my patience in the future. వెరీ గుడ్. సో ఇప్పటి వరకు కాస్త ఈజీగా నడిచాయి కదా క్వశ్చన్స్. ఇప్పుడు కొంచెం సెగ్మెంట్ మార్చి టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. జస్ట్ రైట్ టు ఆన్సర్. కొంచెం లెంతీ క్వశ్చన్స్ అడుగుతాను. రైట్ టు ఆన్సర్. ఓకేనా? ఎస్. రెడీ. ఆమె గోడలని రంగురంగుల చిత్రాలతో అలంకరించింది. She adorned the walls with the colorful paintings. వెరీ గుడ్. ఆమె గోడలని రంగురంగుల చిత్రాలతో అలంకరించిందా? Did she adorn the walls with the colorful paintings? ఫ్యూచర్లో అలంకరిస్తుందా? Will she adorn the walls with colorful paintings? ఫ్యూచర్లో అలంకరిస్తూ ఉంటుందా?
Will she be adorning the walls with colorful paintings? ఇంతకు ముందు ఆమె గోడల్ని అలంకరిస్తూ ఉందా? Was she adorning the walls వెరీ with గుడ్. colorful paintings? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పోలీసులు దోపిడీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. The police arrested the suspect for robbery. వెరీ గుడ్. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారా? Did the police arrest the suspect? అరెస్ట్ చేయలేదా? Didn't the police arrest the suspect? రేపు అరెస్ట్ చేస్తారా? Will the police arrest the suspect? చేయరా? Won't the police arrest the suspect? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారా నిందితుడిని? Are the police arresting the suspect? వెరీ గుడ్. ఓకేనా? సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కార్మికులు తమ డిమాండ్లు నెరవేరేంత వరకు కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. రాసుకో. The workers decided to boycott the company products until the demands were met. వెరీ గుడ్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. వాళ్ళు సారాని క్లాస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. They nominated Sarah as a class president. వాళ్ళు సారాని నామినేట్ చేశారా? Did they nominate Sarah as a class president? వెరీ గుడ్. ఫ్యూచర్లో నామినేట్ చేస్తారా? Will they nominate Sarah as a class president? ఫ్యూచర్లో నామినేట్ చేయరా? Won't they nominate Sarah as a class president? వెరీ గుడ్. మళ్ళీ రిపీట్ అగైన్. Won't they nominate Sarah as a class president? ఓకే, ఇప్పుడు వాళ్ళు సారాని క్లాస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేస్తూ ఉన్నారు. They are nominating Sarah as a class president. వాళ్ళు ఇప్పుడు సారాని క్లాస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయటం లేదు. They are not nominating Sarah as a class president. వాళ్ళు సారాని క్లాస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయటం లేదా? Aren't they nominating Sarah as a class president? ఎందుకు చేయటం లేదు? Why aren't they nominating Sarah as a class president? ఫ్యూచర్లో నామినేట్ చేస్తారా? Will they nominate Sarah as a class president? సో ఫ్రెండ్స్, చూసారు కదా, దిస్ ఈజ్ అవర్ ప్రాక్టీస్ సెషన్. సో వేదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద సెషన్. ఇలాంటి ప్రాక్టీస్ సెషన్స్ ఇంకెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. అప్పటి వరకు ప్లీజ్ బీ వెయిటెడ్. సో దిస్ ఇస్ ప్రశాంతి రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యూ.